ఏబిఎన్ ఛానల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కుటుంబ సభ్యులను మహిళల్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లతో పాటు హైదరాబాద్ లోనూ ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏబిఎన్ రాధాకృష్ణపై ఎన్టీఆర్ జిల్లా వైకాపా నాయకులు సోమవారం విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదులు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, మాజీ ఎమ్మెల్యే మలాది విష్ణు, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, నాయకులు పోనూరు గౌతమ్ రెడ్డి, వంగవీటి నరేంద్ర, తన్నీరు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదు చేసేందుకు వస్తే కనీసం ఫిర్యాదు తీసుకోవడానికి కూడా పోలీసు అధికారులు వెనకాడుతున్నారని తెలియజేశారు. కేవలం తెలుగుదేశం పార్టీ నాయకుల ఇంట్లో ఉండే మహిళలే మహిళల, సామాన్య మహిళలు వైకాపాకు చెందిన వారు మహిళలు కారా అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఈ విషయంలో స్పందించి రాధాకృష్ణపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఈ కూటమి ప్రభుత్వ నాయకులందరూ చరిత్రలో మహిళా ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. చెప్పుకునే రాధాకృష్ణని విజయవాడ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ముందు మీడియా మిత్రుల సమక్షంలో నువ్వు మాట్లాడిన మాటలు గాని, నువ్వు వాడిన భాష గాని ఒక బూత్ పత్రిక, ఒక బూత్ ఛానల్ సభ్య సమాజం తలదించుకునే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులను మొత్తం కూడా కించపరిచే విధంగా మా కుటుంబాల మీద నిందలు వేసే రాధాకృష్ణని ప్రశ్నిస్తా ఉన్నా. రాధాకృష్ణని సమర్థించే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ అడుగుతా ఉన్నా, కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నా, కూటమి ప్రభుత్వాన్ని సమర్థించే బీజేపీ నాయకత్వాన్ని అడుగుతా ఉన్నా. ఏవయ్యా, రాధాకృష్ణ మాట్లాడిన మాటలు అదే మీ కుటుంబ సభ్యులు అంటే మీరు అరిసి గీపెట్టి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయటమే కాదు, ఎక్కడికక్కడ తగలబెట్టే కార్యక్రమం చేస్తారే. మమ్మల్ని, మా కుటుంబ సభ్యుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అంటే రాధాకృష్ణ మాట్లాడిన భాషని, రాధాకృష్ణ మాటలు మాట్లాడి ప్రతి ఒక్కరు ఒక ఆత్మాభిమానం దెబ్బతిన్న విధంగా ప్రవర్తించిన ఏబిఎన్ రాధాకృష్ణ, ఆంధ్రజ్యోతి ఛానల్ వాటి మీద చర్య తీసుకోవాలని చెప్పని ఎప్పుడైతే టెలికాస్ట్ అయిన దగ్గర నుంచి హైదరాబాద్ లో కానివ్వండి, ప్రతి జిల్లాలో ఎస్పీకి, సిపికి కంప్లైంట్ ఇస్తాం కానివ్వండి, అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఆ ఒక నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఈ రోజు కూడా ఒక్క కేసు కూడా నమోదు చేయకుండా, చివరికి ఎంతగా ఈరోజు పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందంటే కంప్లైంట్ ఇస్తే చివరికి అక్నాలజ్మెంట్ గారా ఇవ్వటానికి గారా భయపడే పరిస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ఉంది. ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం కేక్ కోసినా, లేకపోతే సంబరాల్లో మేకపోతును కోసినా, ఈరోజు దిగజారిపోయి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని రోడ్డు మీద నడిపించిన ఈ పోలీస్ వ్యవస్థ, లేకపోతే తప్పుడు కేసులు, తప్పుడు అరెస్టులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన ఈ పోలీస్ వ్యవస్థ ఈరోజు ఓపెన్ గా టీవీలో ఏబిఎన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా లోకాన్ని ఉద్దేశించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు విత్డ్రా చేసుకోవాలని, క్షమాపణ చెప్పాలని, అది ప్రసారం చేసినటువంటి ఏబిఎన్ మీద, రాధాకృష్ణ గారి మీద చర్యలు చేపట్టాలని చెప్పని గత నెలలో 175 నియోజకవర్గాల్లో కూడా మేము కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. పోలీసులు రకరకాలుగా వ్యవహరిస్తూ ఉన్నారు. కొంతమంది కంప్లైంట్స్ తీసుకోవడానికి
ఇబ్బంది పడతా ఉన్నారు. కొంతమంది వాళ్ళ స్టాఫ్ తీసుకోమంటున్నారు. కేసు రిజిస్టర్ అయిందా అవ్వలేదా దానికి పర్యవసానంగా దానికి కొనసాగింపుగా ఈరోజు పోలీస్ కమిషనర్ గారి ఆఫీసులో మరొక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది మేము అధికారులకు ఇచ్చిన అలాగే పబ్లిక్ గ్రీవెన్స్లో ఇచ్చిన చర్యలు మాత్రం